కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక వడదెబ్బ మీ దరి చేరదు. తెలుగు రాష్ట్రాల్లో బాణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 9 గంటలకి ఎండ తీవ్రత మొదలై మధ్యాహ్నానికి నిప్పుల కొలుమునైతే తరిపిస్తుంది. వడదెబ్బ నుంచి నివారించే 3 కీలకమైన అలవాట్లు. వడదెబ్బ అనేది ఒక రోజులో సంభవించే ప్రమాదం కాదు, రోజు రోజుకు శరీరంలో పేరుకుపోయే ఉష్ణోగ్రత ఒత్తిడికి దీనికి కారణం. దీన్ని నివారించడానికి డాక్టర్ పహూజా 3 పనులు భద్రమైన సూత్రాలు ప్రతిపాదించారు. సమయపాలన ఉండాలి, జీర్ణక్రియపై శ్రద్ధ ఉండాలి, శరీరాన్ని చల్లబరచడం, నీళ్లు తాగే విషయంలో ఈ పొరపాట్లు వద్దు. ఎవరు జాగ్రత్తగా ఉండాలి, ఎవరు కూడా జాగ్రత్తగా ఉండాలి. మంచు లాంటి చల్లటి నీళ్లు తాగుతున్నారా, కొంచెం జాగ్రత్త వహించండి. కాబట్టి ఇలాంటివి ఏవైతే మనం మంచి శ్రద్ధగా వహించి తీసుకుంటామో నిర్ణయాలు, అది మన యొక్క బాడీని కాపాడుతుంది, మనల్ని కాపాడుతుంది. ఇంకా అదేవిధంగా మామిడి పండ్లు ఇలా తింటేనే రుచితో పాటు ఆరోగ్యం. తీపి పులుపు కలిసిన మామిడి పండును షేక్, డెజర్ట్ లేదా భోజనం తర్వాత నేరుగా తినడానికి చాలామంది ఇష్టపడతారు. కానీ మామిడి పండు సహజంగా శరీరంలో వేడిని పెంచే గుణాన్ని కలిగి ఉంటుంది. సరైన పద్ధతిలో తీసుకోకపోతే నోటిపోత, ఎసిడిటీ లేదా కడుపులో మంట వంటి సమస్యలు తలెత్తాయి. ఈ సందర్భంగా ఈ సమస్యలను తప్పించుకొని మామిడి పండు రుచిని ఆస్వాదించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మామిడి పండ్ల నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి, అలాగే భోజనం తర్వాత వెంటనే వద్దు. చలవ చేసే వస్తువులతో కలిపి సహజంగా వండినవే మేలు, పండినవే మేలు. అతిగా తినమాకండి. అతిగా తింటే ఏదైనా కూడా ప్రమాదమే. కాబట్టి దీని గురించి ప్రచురించారు. ఇక వధూవరులను ఆశీర్వదించారు మాజీ ఎమ్మెల్యే కారేపల్లిలో మండలం అనంతరం తాండాకు చెందిన ఇల్లందు మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ వాంకుడెత్ నరేష్ బాబాయ్ వాంకుడెత్ కిషన్ కాంతి కుమార్తెల వివాహానికి వైరా మాజీ ఎమ్మెల్యే లావుడియాల రాములు నాయక్ హాజరై వాళ్ళని ఆశీర్వదించడం జరిగింది. అంగరంగ వైభవంగా ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది నేలకొండపల్లిలో. ఇక రేగలగూడెంలో ఇందిరమ్మ ఇంట్లో గృహప్రవేశం కూడా జరిగాయి. మరి అదేవిధంగా బోర్గంపాడు మండలంలో ఘనంగా మేడే వేడుకలు అత్యంత అద్భుతంగా జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేడే వేడుకలు అత్యద్భుతంగా జరిగాయి. ఇక వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పదోన్నతుల బాధ్యతలు పెరుగుతాయని చెప్పి కూడా ప్రచురించడం అయితే జరిగింది. విద్యార్థుల ఉన్నత లక్ష్యాల్లో ముందుకు సాగాలని మరి ఎస్ఎస్టీ టాపర్లు ఘనంగా సత్కరించారు. జిల్లా కలెక్టర్ చాహద్ బస్పాయిని కూడా మరి ప్రచురించారు. ఇక జిల్లాలో ఘనంగా బాల భరోసా కార్యక్రమం జరిగింది. వరంగల్ జిల్లాలో పాల్గొన్నారు. అందులో మంత్రి కొండా సురేఖ మరియు జిల్లా కలెక్టర్. ఇక వైభవంగా హనుమాన్ నగర సంకీర్తన ఊగింపు పాల్గొన్నారు మంత్రి కొండా సురేఖ. వరంగల్లో మరి తూర్పు నియోజకవర్గంలోని కాశీబుకులు శ్రీ సీతారామస్వామి హనుమాన్ భక్త మండలి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో దేవాదాయ వారి సహకారంతో శ్రీ హనుమాన్ నగర సంకీర్తన ఊరేగింపు కార్యక్రమం అత్యద్భుతంగా చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే హనుమకొండలో ధాన్యం కొనుగోలును మరింత వేగవంతం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాస్పాయ్ తెలిపారు. కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు కలెక్టర్. ఇక జనాగ్రహ సభను విజయవంతం చేయాలని చెప్పి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ మరి పిలుపునిచ్చారు. ఇక అదేవిధంగా కార్మిక సంక్షేమంలో ధ్యేయంగా ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలియజేశారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక సిపిఐ ఆధ్వర్యంలో మేడే దినోత్సవం నిజాంపూర్లో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. సదాశివపేటలో ప్రారంభించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోవూరు సంగమేశ్వర్ అని కూడా ప్రచురించారు. ఇక ప్రపంచ కార్మికులారా ఏకం కండి. రాజేంద్ర నగర్లో మరి సమసమాజ నిర్మాణమే కార్మికుల వర్గ లక్ష్యం. ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు పిలుపునిచ్చారు. అదేవిధంగా ఆలేరులో మేడే వేడుకలు అత్యద్భుతంగా జరిగాయి, మనం చూడొచ్చు. అదేవిధంగా గిరి ప్రదక్షిణ చేసిన ప్రభుత్వ వైపు బేర్ల ఐలయ్య ఆర్టీసీ డిపోలో మేడే వేడుకల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య అని కూడా ప్రచురించారు. ఇక ఆలేరులో మేడే ఉత్సవాలు కూడా అద్భుతంగా జరిగాయని ప్రచురించారు. వలిగొండలో మేడే వేడుకలు జరిగాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేడే వేడుకలు అత్యద్భుతంగా అయితే జరిగాయని కూడా ప్రచురించడం అయితే జరిగింది. సో ఇది ఈరోజు మహాదినపత్రికలో ఏం ప్రచురించారో చూసాం ఈరోజు. ఇక అదేవిధంగా డీసీ అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం ఎంపీలు, టీపీసీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు. మరి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీ అధ్యక్షులు మహమ్మద్ అయ్యూబ్ జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాజ్యసభ్యులు వేం నరేందర్ రెడ్డి, అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారథి మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీస్సులు తీసుకోగా ఈ సందర్భంగా వారు అయ్యూబ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఓవరాల్గా దేశ సంపదను సృష్టించే కార్మికుల రెక్కల కష్టమే అని చెప్పి సంగారెడ్డిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కూడా తెలియదు. సో ఓవరాల్గా నిన్న దేశం మొత్తం, ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తమే కాదు దేశం మొత్తం కూడా మరి మేడే యొక్క సెలబ్రేషన్స్ అత్యద్భుతంగా అయితే జరిగాయి. ఓవరాల్గా ఇది ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురించే ఏకైక పత్రిక మహాదిన పత్రిక. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇది వాటి వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే.